ఒత్తిడి తగ్గాలంటే యోగా చేయండి. ఆయుష్ డాక్టర్ ఆర్ శ్రీనివాస్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం విద్యాశాఖ కార్యాలయం నందు శ్రీమతి బి రాజకుమారి, ఎంఈఓ 1 ఎస్ బాలసుందర్రావు వారి ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ఆయుష్ వైద్యాధికారి పాల్గొని వారు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న నిర్వహించబడును. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు. ఆ రోజు నిర్వహించబడే కార్యక్రమంలో గ్రామ స్థాయి నుండి సచివాలయం, మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో యోగా గురించిన ప్రచారము నిర్వహించడంతో పాటు అన్ని స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని మరియు అందరూ ప్రజల మధ్యన యోగాకు సంబంధించిన సంభాషణలే జరిగే విధంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని యోగా ట్రైనర్ల శిక్షణ ఇస్తూ గ్రామాల్లో ఈ నెల రోజుల పాటు నిర్వహించుచున్న డైలీ యాక్టివిటీస్లో భాగంగా రోజువారీ కార్యక్రమం నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. అందుకోసం ప్రతిరోజు గ్రామాల్లో ఉన్న ప్రజలందరినూ యోగాను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా బాగుపడాలని, ప్రతి ఒక్క కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలని యోగా చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా మండల విద్యాశాఖ కార్యాలయం నందు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ఆయుష్ వైద్యాధికారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ యోగాకు సంబంధించిన అవగాహన కలిగి ఉండడంతో పాటు ప్రతి ఒక్కరూ యోగాను ఆచరణీయం చేసుకోవాలని, వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి యొక్క కుటుంబ జీవన విధానాన్ని మరింత ఉత్సాహంతో అన్ని రంగాల్లో ముందుండే విధంగా నూతన ఉత్సాహాన్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలని అనే ఉద్దేశంతో యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవనంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని డాక్టర్ ఆర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శ్రీమతి బి రాజకుమారి, ఎంఈఓ గారు మాట్లాడుతూ అందరూ యోగా చేయాలని, యోగా కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, రోజు యోగా చేయాలని, మన బెల్లంకొండ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉన్న యోగా టీచర్ల చేత యోగాను అందరూ నేర్చుకోవాలని తెలియజేశారు. బాలసుందర్రావు గారు, ఎంఈఓ 2 మాట్లాడుతూ యోగాను మన నిత్య జీవితంలో అలవర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని, అందరూ ఆరోగ్య ఆసుపత్రి నందు యోగాంధ్ర యాప్లో రిజిస్ట్రేషన్ కావాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్లు బుక్యా హనుమంతరావు నాయక్, కోటేశ్వరమ్మ, వెంకటరెడ్డి, సాయి, సిబ్బంది, వెంకట్రామయ్య, సిఆర్పీలు సాంబశివరావు, నరసింహారావు, ఆషియా బేగం, గిరి, టీచర్లు స్వాతి, శంషాద్ బేగం, కాసయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ తర్వాత లేదా